ఇందాక వాష్రూమ్కి వెళ్తేనే దీన్ని చెప్పి చెప్పాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మొత్తానికైతే మేము అన్నవరం అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇక మా అన్నయ్య కూడా అనుకోకుండా అయితే మా ఉపేంద్ర అన్నయ్య కూడా వచ్చాడు. ఓ సీన్ బావ, నేను అన్నయ్య నడుచుకుంటా అట్లా బయటికి వెళ్తే మొత్తం గుడి చుట్టూ అయితే చూస్తున్నాం అనమాట. అంతా ఒక రౌండ్ చుట్టూ తిరిగొద్దామని వెళ్తున్నాం. ఇంకా ఇది గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. అంటే ఇటు సైడ్ వన్ సైడు అంటే అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తేనేమో బొమ్మలు ఇవన్నీ షాపింగ్ చేయడానికి ఉన్నాయి. రైట్ సైడ్ వస్తేనేమో ఇక గుడికి ఎంట్రన్స్ దారి. ఇంకా లోపలికైతే వెళ్ళామండి. ఇక వ్రతానికైతే మేము వెళ్ళేసరికి అన్నీ అంటే ఒక్కొక్క చేప ఒక్కళ్ళకండి. అంటే దాని ముందు పసుపు క్లాత్లో బియ్యం, జాకెట్ ముక్క, తులసి ఆకులు, తులసి దళాలు, నెక్స్ట్ వక్కలు, అక్షింతలు, దీపారాధన కుంది అన్నీ మేము వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి ఎవరికి అక్కడ ఇంకే మనం వెళ్ళి డైరెక్ట్గా కూర్చోవడమేనండి. మనం చేసేది ఏం లేదు. అన్నీ వాళ్ళే రెడీ చేసి అలా పెట్టేశారు. మేమైతే ఇంకా అలా వెళ్ళి కూర్చున్నాం. మా ఎదురుగా అయితే అన్నయ్య పిల్లలు కూర్చున్నారు. జంటలు జంటలు కూర్చున్నారు. ఇంకా సింగిల్గా ఉన్నోళ్ళు అంటే అన్నయ్య కానీ పెద్దమ్మ ఇంకా వీళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ మా ఎదురుగా కూర్చున్నారండి. ఇక మేమైతే వరసమ్మటి కూర్చున్నామండి. ఇలా జంటలు 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 అక్కడ వరకు కూర్చున్నాము. చాలా బాగుంది. ఇలా కూర్చోవడం కూడా చాలా అంటే జంటలు జంటలు చూడటానికి ఆ రూమ్ అంతా స్పెషల్గా కొత్త పెళ్లి జంటలు కూర్చున్నట్టే ఉంది. చూడటానికి అంత బాగుంది. ఇక మా చిన్నమ్మకైతే నిద్ర వస్తుంది. ఎందుకంటే నైట్ నిద్ర లేదు బస్లో. సో తనైతే ఇంకా అన్నయ్య అయితే తన్ని పడుకోబెట్టుకున్నారు. మేమైతే వ్రతం సైడ్ కూర్చున్నాము. అక్కడ కొంచెం పక్క పక్కన అందరం కూర్చున్నాం కదా, ఇబ్బందిగా ఉందని చెప్పేసి అన్నయ్య అయితే పాపని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. ఇంకా వ్రతానికి సంబంధించినవన్నీ ఇక పెట్టేసుకొని అక్కడ అయ్యగారు ఉన్నారండి. మైక్లో చెప్తున్నారు ఏం చెయ్యాలి, ఎలా చదవాలి, ఏమేమి వేయాలి, దేని తర్వాత ఏది వేయాలనేసి పూజ స్టార్ట్ చేశారు. మేమైతే అక్కడ అయ్యగారు చెప్తుంటే మేము మైక్లో ఇంకా మేమైతే ఎవరికి వాళ్ళం పూజ చేసుకుంటున్నాము. నా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ టైం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము మ్యారేజ్ అయిన కొత్తలో. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ టైం. యాక్చువల్గా మేము ఇల్లు కట్టినప్పుడే చేసుకుందాం అనుకున్నాండి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇల్లుకి కొంచెం అప్పుడు మేము కొంచెం ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయాము. మళ్ళీ ఇంకోసారి కూడా చేసుకున్నాను, మర్చిపోయినా. మా తమ్ముడు మ్యారేజ్లో కూడా మేము కూడా కూర్చున్నాము. అప్పుడు కూడా వ్రతం చేసుకున్నా. అంటే 3 సార్లు అయిపోయింది అనమాట. ఈ ఈ అన్నవరంలో 3వసారి కంప్లీట్ అయింది. అంటే 3 టైమ్స్ అయిపోయింది. ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల ఈ థర్డ్ టైము డైరెక్ట్గా అన్నవరంలోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది. ఆ వ్రతం వచ్చేసి హాఫ్ ఎన్ అవర్ కాడికి ఎక్కువ పట్టలేదండి. జస్ట్ హాఫ్ ఎన్ అవర్లోనే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి కొండముచ్చు పిల్లలు, కొండముచ్చులు ఎంత బాగున్నాయో అసలుకి. చిన్న చిన్నగా ఉన్నాయి పిల్లలు అంతా. ఇక్కడ మొత్తం అవే ఉన్నాయండి ఈ సరౌండింగ్స్లో. ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి నమః అనేసి ఇక్కడ ఒక గుడి ఉందండి. ఇది బయటకు వచ్చే ద్వారం. ఇక్కడైతే ఆగి ఫొటోస్ దిగాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి క్యూలో నిలబడ్డాము. దేనికోసం అనుకుంటున్నారు? ఇంకా అంతా దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సో ఇలా వచ్చిన వాళ్ళు అన్నదానం చేసి వెళ్తే చాలా మంచిదంట. ఇంకా యాక్చువల్గా అయితే లైన్లో నిలబడిన 5 మినిట్స్కే లైన్ వచ్చింది. కానీ అన్నదాన కార్యక్రమం అయితే చాలా చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లైన్లో చాలామంది ఉన్నారండి. లైన్లో నిలబడగలుగుతున్న పిల్లల్ని వేసుకొని ఉబ్బా అనేసి అనుకున్నలే. కానీ ఎమ్మటే జస్ట్ ఒక 10 మినిట్స్ నిలబడినామా లోపలికి వెళ్ళిపోయిన నీట్నెస్ కానీ చూడండి. అరిటాకుల్ని శుభ్రంగా కడిగి వాళ్ళే కడిగి ఇచ్చారండి. కడిగి మంచిగా ఇలా అంటే ఒక బెంచీకి నలుగురు, మరీ ఇరుకిరుగు కూడా లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. అరిటాకులు వేసేసి చాలా అసలుకి అంటే నీట్నెస్ విషయంలో కూడా సూపర్ ఉందండి. ఆల్రెడీ మీకు గుడి సరౌండింగ్స్ అంతా చూపించాను. ఎక్కడైనా ఏమన్నా చెత్త చెదారం అలాంటివి కనిపించలేదు. చూడండి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా ఎంత నీట్నెస్ ఉందో చూడండి. ఫస్ట్ ఆలుగడ్డ కర్రీ, తర్వాత పప్పు, తర్వాత కొబ్బరి చట్నీ, సాంబారు, మజ్జిగ ఇవన్నీ వేసారండి. కానీ కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. పులిహోర
ఆల్రెడీ మేము అక్కడ పులిహోర అయితే తినేసాము. ఇంకా చాలా బాగుంది. కానీ పిల్లలు నీరస పడిపోకోకుండా టైం టు టైం పులిహోర మార్నింగు, తర్వాత 12 కల్లా అన్నము అన్నదాన కార్యక్రమం చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు కూడా అంతగా ఏం టైర్డ్ అవ్వలేదు. చాలా చాలా ఎంజాయ్ చేశారు. నాకైతే భయమేసిందండి పిల్లలతో వెళ్ళడం అంటే. అక్కడ పిల్లలు ఎవరు లేరు, చూశారు కదండి, మా పిల్లలే ఉన్నారు. కానీ కొంచెం కూడా అరిపికోకుండా డిసిప్లిన్ మెయింటైన్ చేశారు. ఇంకా వెళ్ళేటప్పుడు నేనేం చేశా అంటే ఎట్లొచ్చి ఎట్ట పోయిద్దో అనేసి, నైట్ టైం వెళ్తున్నాం కదా అనేసి నేనైతే ఒక బెడ్షీట్ పెట్టుకొని వెళ్ళాను. ఇంకా అన్నం తినొచ్చిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే పిల్లలకైతే నేను తెచ్చిన బెడ్షీట్ వేసేసి వాళ్ళనైతే ఇద్దరిని పడుకోబెట్టాను. చాలా ప్రశాంతంగా ఫ్యాన్లు కూడా ఉన్నాయండి. చాలా ప్రశాంతంగా పడుకున్నారు. అందరూ కూడా ఇంకా మాకు మళ్ళీ నైటు దర్శనం అయిపోయేసరికి అన్నదాన కార్యక్రమం అయిపోయేసరికి 12 అయిందండి. మళ్ళీ మాకు నైటు 10:30కి ఉంది బస్సు. అప్పటిదాకా ఏం చేయాలనేసి ఇలా అందరూ ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు. పడుకొని ఈవినింగ్ 7, 8 అప్పటి నుంచి 7:30 అలా ఇక్కడ నుంచి బయలుదేరేసి బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 8, 9 అయ్యిద్ది. ఈలోపు 10:30కి బస్సు వచ్చిద్దని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని చాలామంది ఇక్కడ ఉండిపోయినాం. మా బావగారండి, పాల్వంచ బావగారు. యాక్చువల్‌గా మాకు ఇక్కడికొచ్చాక మా బావగారు వాళ్ళు కలిసారండి అనుకోకుండా. అదృష్టం అంటే ఇదేనేమో! అందరం సరదాగా మేమే ఉన్నాం అనుకున్నా. ఇంకా మా రిలేషన్స్ అనేది కలవడం ఇంకా చాలా హ్యాపీ అనిపిచ్చింది. అక్క, బావ వాళ్ళు కూడా అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారంట ఇద్దరు. మా బావగారు బయటికెళ్ళేసి అసలు ఎలా ఉంది ఏంటని చూసి రావటానికి అలా బయటికెళ్లారు పీస్‌ఫుల్‌గా. చాలా బావుంది. వే మొత్తం చూడండి, సరౌండింగ్స్ మొత్తం చాలా ఇంగ ఏది ఏమైనా కూడా నీట్‌నెస్ విషయంలో అయితే అన్నవరం అయితే చాలా, అంటే నేను ఇన్ని గుళ్ళు చూసా గాని బయట కూడా చాలా నీట్‌నెస్‌గా ఉందండి. ఇక్కడ రావి చెట్టుకి, వేప చెట్టుకి పెళ్లి చేస్తా అంటారు కదండీ! అది ఇక్కడేనండి. సో మొత్తం ఇదండి చూడండి. మీకు బయటకొచ్చిన తర్వాత నేను మొత్తం ఆ గుడి ఎక్కడుంది, ఏంటి అనేది మొత్తం అయితే చూపిస్తున్నాము. చూడండి అదండి. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో కదండీ! ఇప్పుడు మేము అక్కడ స్వేద తీరుతున్నాం కదండీ! అంటే పడుకున్నాం కదా! దాని పక్క కొంచెం ముందుకొచ్చేసరికి ఇలా షాపింగ్ ఉందండి. పిల్లలతో అయితే షాపింగ్ చేద్దామనేసి వచ్చా కానీ ఫుల్లు రేట్లండి. ఏదైనా 500, 300 ఎబోనే ఉన్నాయి. జస్ట్ వాళ్ళకైతే ఏం కొనీయలేదు. 2 కీ చైన్స్ తీసుకున్నారు. టెడ్డీ బేర్ కీ చైన్సే తీసుకున్నారు. అవి కూడా 88 అయినాయి. ఏమీ కొనలేదు. ఎందుకనంటే రేట్ ఎక్కువున్నాయి. అక్కడికెళ్ళి కొనుక్కోవచ్చులే అనేసి వాళ్ళైతే అవి అడిగారు. అవైతే కొనిచ్చాము. తర్వాత వీళ్ళందరూ కూర్చొని సరదాగా అయితే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుకునే బదులు కొంచెం బీచ్ దగ్గరే ఉందంట. మాకది ఈవినింగ్ టైంలో తెలిసింది. అది కూడా 5, 6 అప్పుడు తెలిసింది. అదే మేము అన్నదానం 12కి అయిపోయింది కదండీ! అన్నదానం అయిపోగానే ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకొని బీచ్ ఏదో తలుపుల అమ్మవారనేసి దగ్గరలోనే ఉన్నారంట. కాకపోతే మాకది ఈవినింగ్ టైంలో తెలిసింది. అందుకే అక్కడికెళ్ళకపోయినా. లేకపోతే ఖచ్చితంగా కొంచెం ముందు తెలిసినట్టయితే ఖచ్చితంగా మేము తలుపుల అమ్మవారి దగ్గరికను నెక్స్ట్ బీచ్ చూసి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం ఖచ్చితంగా. ఇదైతే మామూలుగా వెళ్ళేటప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళేటప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసి వెళ్దామని చెప్పేసి ఇది బయటుందండి ఈ గుడి. అంటే లోపల ఎంట్రన్స్ కాకోకుండా బయట ఒక గుడి ఉంది. ఆ గుడిలోకైతే వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని సీతారాముల గుడి ఇటు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి ఉన్నారు. వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం అనమాట. బయలుదేరుతున్నాము. బస్సుకు టైం అవుతుంది కదండి! ఎందుకంటే మబ్బు పట్టింది, వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి ముందైతే బస్ స్టాండ్‌కి బయలుదేరదామనేసి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. వెళ్ళేటప్పుడైతే ఇలా దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేపిచ్చేసి. కానీ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందనమాట. ఎక్కడైనా పంపులు అసలకి వాటర్ లేవనే ఫీలింగ్ అయితే లేవు. ఇక్కడైతే మా పెద్దమ్మ, నేను, మా రాంబాబు అన్న, మా వదిన వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళందరం కలిసేసి ఒక ఫోటో దిగాము. వెళ్ళేటప్పుడు వెళ్తున్నాం అనంగా జస్ట్ ఒక పిక్ అయితే దిగాము. సో చాలా హ్యాపీ అనిపించింది. బయలుదేరైతే బస్ స్టాండ్‌కి అయితే వెళ్తున్నాము అందరం కలిసి. కానీ నాకైతే నిజంగా అండి జర్నీ చేసిన ఫీలింగే లేదండి. అంటే అంత హ్యాపీ అనిపించింది. చాలామంది మనం జర్నీ చేస్తే టైర్డ్ అయిపోతాం అనేసి అనుకుంటాం కదా! కానీ ఆ ఫీల్ అస్సలు లేదండి. చాలా హ్యాపీగా ఉంది అండి. మళ్ళీ బస్ స్టాండ్‌కి వచ్చిన తర్వాత అండి అసలకి బస్ ఎక్కాము. బస్ స్టాండ్‌కి రావడానికి చెరువు ఇక్కడ పైన అన్నవరం స్వామి చెరువు ఉంది. ఇటు అన్నవరం చెరువు. అదంతా బస్‌లో నుంచి తీస్తున్నాము వీడియో. చాలా బాగుంది.
సో ఇంకా బస్సు అయితే ఆగేసింది. ఇంకా బస్సు అయితే అందరం దిగేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చాము. కాదు ఇందాక వాష్రూమ్కి వెళ్తేనే దీన్ని చెప్పి పట్టు పట్టుకోవడం ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఎంత ముందు చెప్పుకుంటా ఇది ఎక్కడ ప్రేమ అయ్యా జాపండు మళ్ళీ చెప్తా అప్పటిగుండు ఇది కొనుక్కుంటుంది కాయ కానీ కాయ ఏ టెంకాయ ఏ తొక్కాయ ఆ బఠానీలకు దిష్టి తీయకోకుండా తిన్నవాడుకోను కాదు. ఆ బఠానీలో దిష్టి తీయకోకుండా తలా కొన్ని పెట్టకోకుండా తిన్నామనుకో నువ్వు ఈరోజు బస్సు అసలు మీకు గదిలో పాప అన్నయ్య యాడుంది బస్సు ఈ అమ్మాయి ఇంకా రాలేదు బస్సు అన్నావు ఆడున్నా పోయేది గుట్ట మీద వస్తలే ఉన్నారు ఇంకా జనాలు. వదినా అన్నయ్య కోసం పాట పాడవా? ఓ అన్న అన్న బయట ఎత్తురా అన్న అది పెట్టుకుంది చూడు అదే పెట్టుకుంది. మా అన్న కోసం పాట. మా అన్నయ్య గురించి తలుచుకొని పాడమంటే నువ్వే పాట పాడుతావు? రాదా? ఉన్నాడు ఏమి చేస్తాడు ఉన్నాయా చిప్సులు? కాదు ఇంతకన్నా మా ఊరిలో పాడుతున్నట్టు బస్ ఎక్కిందో లేదు మనే చేస్తుంది కాదు. రాముని బాబు బ్రహ్మానికి వీళ్ళందరూ ఎత్తుకోండి ఎగ్గలు పెట్టడంలో మా వదిన తర్వాతే. మొత్తానికి అయితే చూసారు కదండి, ఈ రోజైతే ఈ బస్ స్టాండ్లో ఇంత ఎంజాయ్ చేసాం, ఇంత టైం పాస్ చేసాం అందరితో సరదాగా. మొత్తం మా సీన్ బాబాయ్ డైరెక్షన్లో నడిచింది వ్యవహారం మొత్తం. మాకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే శ్రీనన్నయ్య వాళ్ళు లక్ష్మ వదిన వాళ్ళు రిలేషన్స్ అంట. మాకు అసలు ఇక్కడికి వచ్చాక తెలిసింది. అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు బాగున్నవా అది ఇదంటే పలానా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అనేసి వీళ్ళు మాట్లాడుకుంటుంటే అదేంటి మీరు ఎట్లా పరిచయం అనేసి అని అంటే అప్పుడు చెప్పారనమాట. అసలు మీ రిలేషన్ నోడుతో మా బాబాయ్ వాళ్ళ ఆడబిడ్డ. ఎవరు? మా బాబాయ్ వాళ్ళ బిడ్డ ఉందా, మా అక్క వాళ్ళ ఆడబిడ్డ. ఏ బాబాయ్? మా సొంత బాబాయ్ ఏం మరి ఎప్పుడు మీరు తెలిసినట్టే ఉంటారు ఎందుకు? నాకు తర్వాత తెలిసినప్పుడు రాంబాబు అన్న చెప్పడం వల్ల తెలిసిందా. అవునా? పింజర్ మడుగు వచ్చినప్పుడు తెలిసినప్పుడు నాకు తెలియదు. అప్పుడు బాబాయ్ కర్మప్పుడు శ్రీను అందరూ వచ్చారు.
అప్పుడు నేను చూసినప్పుడు సీన్ వేయడంలో ఏంటంటే సొంతం మా బాబాయ్ అని చెప్తున్నాను. ఆహా, అట్ట రిలేషన్ కలిసిందనమాట. ఏంది ఆ మొహం తెల్ల ఆ బఠానీలు ఎక్కడ అవునా కదా చూడు ఎట్టుంది ఒకసారి అవునా కదా బఠానీలు వదినా ఆ బఠానీలు వద్దు కానీ అందరికి దిష్టి తీసి ఇంక ఇచ్చేసే రాదు. మా బఠానీ పెద్దమ్మ అస్సలు తీసుకో మాకు. మా పెద్దమ్మ అసలు ఏం తినపోయినా కూడా బఠానీలు తింటుందని అంటుంది. చూసినవా అన్న? అసలు అత్తంటే ఒక గౌరవం ఉందన్న. అసలు అత్తంటే ఎట్టుండాలి, వనకాలంట ఒక పక్క. బస్ ఎక్కిన తర్వాత మా పెద్దమ్మ చూడండి తిరిగి ఒకటి అవుతుంది. సై సై అంటాడు. ఆ చోటు దగ్గరుంటే అర్థమైతే కాదు, దూరం చెప్పలేను. చెప్పు మన చివరి బఠానీలు కూడా కరెక్ట్ చెప్పు. కాదు ఎంత మాట అన్నాడు పుసుక్కున. కాదు బొమ్మకాయలు దొంగ ఎవరైనా బుధాలు దొరకనండి ఏం కాదని చెప్తాను. నేను నీకో టాస్క్ ఇస్తున్నా. ఇప్పుడు వీళ్ళందరూ రిజర్వేషన్ చేయించుకున్నారు కదా, రిజర్వేషన్ చేసుకోకోకుండా ఒకవేళ ఎగ్జాంపుల్ సడన్గా బస్ వచ్చింది, అప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో చూపించాలి. మా పెద్దమ్మ, ఈవెన్ లక్ష్మదిన, రామవన్న, ఫస్ట్ వీళ్ళ ముగ్గురిని చెప్పు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు. నువ్వే చెప్పాలి. లేదు నువ్వే చెప్పాలి. ఫస్ట్ మా లక్ష్మదిన అదే నువ్వు చెప్పాలి. మా లక్ష్మదిన బస్సు ఎక్కుతుంది, లగేజ్ తీసుకొని రాంబాబు అన్న సీరియస్ మరి అమ్మ పన్న లెక్క మాట్లాడాలి. అక్కడ అయ్యో ఆ వర్డ్స్ వచ్చినప్పుడు టూ అను. చెప్పు 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 నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను అట్టంటడా. కానీ మా శ్రీనన్న, మా రాంబాబన్న, మా లక్ష్మీవదిన వల్ల చాలాసేపు బస్ స్టాండ్లో టైంపాస్ అయిందండి. బస్సు 10:30కి రావాల్సింది 12కి వచ్చేసింది. ఇంకా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా వదినైతే పాపను ఎత్తుకుంది చాలాసేపు నుండి. ఇంకా అందరం కలిసి బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా ఇది ఖమ్మం బస్ స్టాండ్లో దిగేసాము. ఎక్కింది చూపిస్తున్నాను, మళ్ళీ దిగింది చూపిస్తున్నాము. ఇంకా ఖమ్మం బస్ స్టాండ్లో అయితే దిగేసాము. ఇంకా మేమైతే మాకంటే బైక్ ఉంది కదండి, మేము బైక్ పార్క్ చేసాము. మా వారైతే బైక్ తీయడానికి వెళ్ళారు. ఇంకా వీళ్ళకి ఇల్లందు సైడ్ బస్సులు రావాలి కాబట్టి ఇంకా అటు వెళ్ళాలి కాబట్టి వీళ్ళకి టైం పట్టిద్దని చెప్పేసి ఈలోపు అయితే బ్రష్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే జర్నీ అయితే చాలా సేఫ్గా, హ్యాపీగా ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం చాలా బాగా కలిగింది మాకైతే. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా అదండి, ఇక ఇంటికైతే ఇక బైక్ తీసుకొచ్చారు, మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. సో ఇదండి మా జర్నీ. చాలా హ్యాపీగా ఆల్రెడీ చూశారు కదండి. బస్ స్టాండ్ దగ్గర వీడియోలో కొంచెం గందరగోళం అనిపించవచ్చు, కాకపోతే మేమైతే చాలా బాగా నవ్వుకున్నామండి. థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ వదిన. మా వదిన మా సీనన్న వల్ల బాగా నవ్వుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. టైంపాస్ కూడా అయింది. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. జర్నీ అయితే చాలా సేఫ్గా అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా పిల్లలైతే ఆ టెడ్డీ బేర్లు కొనుక్కున్నారు, ఆ డాల్స్ చూపించారు. ఇవైతే లాస్ట్లో ఫొటోస్ అయితే దిగామండి. ఆ ఫొటోస్ అన్నిటిని ఇందులో ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. మా ఛానల్ చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే కనుక మా ఛానల్ని చూడని వాళ్ళైతే ఖచ్చితంగా మా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ యొక్క మెమరబుల్గా ఉండాలని చెప్పేసి లాస్ట్లో ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి.
ఇదండి బ్లాగ్ వచ్చేసి ఎలా ఉంది ఏంటి ఆ సత్యనారాయణ స్వామి ఆ పూజ బట్టలో మేము ఎలా ఉన్నామో కామెంట్ చేసండి. మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదండి బ్లాగ్ వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. మా బావగారితో సరదాగా మా వారు. ఇవి సత్యనారాయణ స్వామి వ్రతంలో ఫొటోస్. మా పిల్లలు. అక్షంతలు వేస్తున్న ఫోటో. థ్యాంక్ యూ.